తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబరంగా జరుపుకునే పూల పండుగ వచ్చేసింది. ఏటా పెత్తర అమావాస్య మొదలు 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. ఈ 9 రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడిపాడతారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. అతిపెద్ద పండుగ అంటే దసరా అనగా గుర్తుకొచ్చేది బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయంటే ఆడపిల్లలంతా కూడా ఒక్క కాడ చేరేసి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంటారు. మన ప్రతి సంవత్సరం కూడా పెత్తరామాస రోజు ఎంగిలిపు బతుకమ్మతో మొదలై 9 రోజుల పాటు కూడా ఈ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా గల్లీ నుంచి కూడా ఆ పట్టణాల నుంచి పల్లెల వరకు కూడా ఈ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా మహిళలైతే ఒకచోట చేరి జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఎంగిలిపు బతుకమ్మతో మొదలవుతున్న బతుకమ్మ వేడుకలు ఈ రోజు ఉదయం నుంచి కూడా మహిళలంతా కూడా ఒక చోట చేరి బతుకమ్మలు తయారు చేసేందుకు అయితే సిద్ధమయ్యారు. ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో ఇక్కడ ఉన్న బతుకమ్మ పూలు పేరుస్తున్న పరిస్థితి. ఇక్కడ తంగేడు పువ్వు కావచ్చు, ఇటు బంతి పువ్వు కానించి గొనుగు పువ్వు కానించి వివిధ రకాల పూలతో అయితే ఈ బతుకమ్మను పేరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ బతుకమ్మ వేడుకలు ఎందుకు జరుపుతారు అనే విషయంపై మహిళలు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రజలతో చెప్పండి అమ్మా, అసలు బతుకమ్మ వేడుకలు ఎందుకు జరుపుతారు, ఎప్పటి ఈ సాంప్రదాయం ఎలా కొనసాగుతుంది? ఇది మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా కొనసాగుతుంది. ఇది అంటే తెలంగాణలో ప్రపంచంలోకెల్లా తెలంగాణలో పూల పండగ అనేది బతుకమ్మ అనేది ఒక తెలంగాణలోనే జరుగుతుంది. ముఖ్యంగా ప్రకృతిలోనే పుట్టి ప్రకృతిలోనే విలీనం అయిపోయేటువంటి పండుగ గౌరీదేవిని బతుకమ్మగా కొలుస్తారు. ఒక పురాణంలో ఒక కథ ఉంటది అన్నట్టు, మహిషాసుర మర్దిని అయినటువంటి అమ్మవారు యుద్ధం చేసి అలసిపోయిన తర్వాత తను సృహ తప్పి పడిపోతే ఆమెను లేపడానికి బతుకమ్మ అంటే పూలతోని, వివిధ రకాల పూలతోని అమ్మవారిని గౌరీదేవిగా శాంతింపజేయడానికి ఈ పూల వర్షం కురిపించారు. కాబట్టి అనాదిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బతుకమ్మ గౌరీదేవిని నిద్ర లేపడానికి చేస్తున్నారు అనేది ఒక పురాణ ఇతిహాసం. అదేవిధంగా మనందరికి తెలుసు, అంటే పాతకాలంలో ఈ ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రులు కానీ అవన్నీ ఏమీ లేకుండే. అలాంటి టైంలో ప్రసవం కాగానే పిల్లలు పుట్టడము చనిపోవడముతోని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏంటి అంటే అమ్మవారిని కొలిచి అమ్మవారి పేరు పెట్టుకుంటే బతుకుతారేమో అనేటువంటి ఉద్దేశంతో కూడా ఆ పుట్టిన బిడ్డకి బతుకమ్మ అనేటువంటి పేరు పెడితే బతుకుతున్నారు అనేటువంటి విశ్వాసంతో కూడా ఆ పేరు పెట్టి ఈ దసరా నవరాత్రుల కంటే ముందు వచ్చేటువంటి పెత్రామాస రోజు ఎంగిలి పూల బతుకమ్మ మొదలు పెడతారు. ముఖ్యంగా ఇక్కడ ఎంగిలి పూలు బతుకమ్మ అంటారు. కొన్ని ప్రాంతాలలో బొడ్డెమ్మను కూడా తయారు చేస్తారు. మట్టితో గౌరీదేవిని ఒక ముద్దలాగా చేసి దాని చుట్టూ కూడా పూలు పెట్టి మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ బొడ్డెమ్మను తయారు చేస్తారు. ఆ తర్వాతనే బతుకమ్మను స్టార్ట్ చేస్తారు అన్నట్టు. మీరు చెప్పండి, అంటే ఈ 9 రోజులు కూడా వివిధ రకాల ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా తయారు చేస్తారు. అలాంటి ఏ విధంగా చేస్తా ఉంటారు? ఈ రోజు అమావాస్య అనేసి ఎంగిలి పూల బతుకమ్మ అండి. మాకు మా అమ్మగారికి బతుకమ్మ అనేది లేదు. మాకు చిన్నప్పటి నుంచి బాగా బతుకమ్మ ఆడాలి అన్న కోరిక అయితే ఉండేది. కానీ మా అమ్మగారికి బతుకమ్మ వేరుస్తే చనిపోతారు అన్నది ఒకటి ఉండి అసలు పోనిచ్చేవాళ్ళు కాదు. ఇక నా పెళ్ళై 20 సంవత్సరాలు మా అత్తగారికి దగ్గరికి వెళ్ళిన కాంచి బతుకమ్మ అనేది ఉంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చక్కగా ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మ రోజు చేసుకుంటాము. 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు చేసుకొని పిల్ల పాపలతో చక్కగా పొద్దున్నే వేసి బతుకమ్మ పేర్చుకొని సంతోషంగా చేసుకుంటాం. ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ మహిళలు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ బతుకమ్మ సాంప్రదాయంగా వస్తుంది, గత కొన్నేళ్లగా కూడా ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నాము అని తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు జరిగేటువంటి బతుకమ్మ వేడుకలు మొదలుకొని సాయంకాలం అంతా కూడా మహిళలంతా కూడా ఒక చోట చేరి బతుకమ్మ సంబరాలు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్